Good morning, all of you. ఈరోజు మనం సిక్స్త్ సెమిస్టర్ సెమిలో ఫస్ట్ ACT అడ్వాన్స్డ్ ఆర్గానిక్ రియాక్షన్స్ నుండి ఫోటో కెమిస్ట్రీలో మన ఇంట్రడక్షన్, అదేవిధంగా వాట్ ఈజ్ ఫోటో కెమిస్ట్రీ ఇవన్నీ చూసాం. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ లాంబార్డ్స్ లా. లాంబార్డ్స్ లా లాంబార్డ్స్ లా లాంబార్డ్స్ నియమము. ఈ నియమాన్ని లాంబార్డ్ అనే శాస్త్రవేత్త మనకి ప్రతిపాదించడం అనేది జరిగింది. Lambert's law. This law was put forward by the Lamberts. This law was put forward by Lamberts. Forwarded by the Lambert, and it is applicable to pure homogeneous medium. It is applicable to pure homogeneous medium. హోమోజీనియస్ మీడియం. అయితే ఈ నియమాన్ని సజాతీయ యానకానికి అనువర్తింపజేయడం జరిగింది. సజాతీయ యానకానికి దీన్ని అనువర్తించాడు ఎవరు? లాంబార్డ్స్. లాంబార్డ్స్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించి సజాతీయ యానకానికి దీన్ని అనువర్తింపు చేస్తే దీని యొక్క నియమం ఏమిటో మనం చూసినట్లయితే, when a beam of monochromatic light when a beam of monochromatic light when a beam of monochromatic light when is passed through a is passed through a pure homogeneous mixture. Pure homogeneous mixture. The decrease in the intensity of light, the decrease in the intensity of light, the decrease in the intensity of light, the decrease in the intensity of light with the thickness of the absorbing medium, with the thickness of the absorbing medium, thickness of the absorbing medium is directly proportional to the
proportional to the intensity of incident light. Intensity of incident light. అంటే ఇక్కడ ఒక సజాతీయ యానకం ద్వారా beam of monochromatic light and passing through a pure homogeneous mixture. ఒక సజాతీయ యానకం ద్వారా ఏకవర్ణ కాంతి పుంజాన్ని కనుక పంపించినప్పుడు ఆ వికిరణ తీవ్రతలో తగ్గుదల ఏదైతే ద డిక్రీజింగ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ విత్ ద థిక్నెస్ ఆఫ్ అబ్జార్బింగ్ మీడియం ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది అని. ఇది నియమం ఏంటంట, ఒక సజాతీయ యాంత్రం ద్వారా ఏకవర్ణ కాంతి పుంజాన్ని పంపించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఆ వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఎలా ఉంటుంది? అనులోమానుపాతంలో ఉంటుంది. దీనికి ఈక్వేషన్ కనుక మనం తీసుకుంటే minus di by I is proportional to I. Minus di by I is proportional to di by dt is proportional to minus di by dt is equal to k into I. రైట్. నెక్స్ట్ ఇంకెలా రాసుకోవచ్చు దీన్ని అంటే రాసుకోవచ్చు మైనస్ డిఐ బై ఐ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ టీ. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ ఇరువైపులా సమాకలనం చేయగా చేస్తే I naught minus di by I is equal to integral t into t. దీని కనుక మనం సింప్లిఫై చేసినట్లయితే ఏం చేస్తాం, మైనస్ లో log I వస్తుంది. దీనికి I naught ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటామంటే ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ. టీ ఉంది కదా, దీన్ని ఎలా రాస్తాం మైనస్ log I by I naught is equal to k into t. I by I naught is equal to k into t. ఇంకా దీన్ని నెగిటివ్ చార్జ్ పోవాలంటే log I naught by I is equal to kt. log I naught by is equal to kt. ఇది లాంబర్ట్స్ నియమము. ఏమిటిది? లాంబర్ట్స్ నియమము. Here I naught is equal to intensity of incident light. I naught is equal to intensity of incident light. పతన కాంతి తీవ్రత. Intensity of incident light. I is equal to ఏం తీసుకుంటాం అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ లైట్.
ట్రాన్స్మిటెడ్ లైట్. నెక్స్ట్ అదేవిధంగా K is equal to proportional constant. ఇది ప్రసారిత కాంతి తీవ్రత. ప్రసారిత కాంతి తీవ్రత K is equal to proportional constant. A is equal to proportional constant and T is equal to path length of the medium. Proportional constant అంటే అనుపాత స్థిరాంకము. అనుపాత స్థిరాంకము and T is equal to path length of the medium. So thickness of the medium. అదే లాంబోర్ట్స్ లా. లాంబోర్ట్ అనే శాస్త్రవేత్త ఏం చేసినట్టే మనకి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి సజాతీయ యానకం ద్వారా ఏమిటది సజాతీయ యానకం ద్వారా ఒక ఏకవర్ణ కాంతి పుంజాన్ని కనుక పంపించినప్పుడు ఆ వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది అని. వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. అయితే ఈ పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుందంటే నేను ఎలా రాసుకున్నాం? -di/dt is proportional to I. దీన్ని -di/dt is equal to k కింద రాస్తే ఇక్కడ ఇంకేముంటుందంటే -di/I is equal to k into E. దీన్ని ఏం చేస్తామంటే ఇరువైపులా సమాకలనం చేయగా ఏం చేస్తున్నాం? ఇరువైపులా దీన్ని సమాకలనం చేయగా అంటే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. అలా చేసినప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ di/I is equal to k into integration of t. ఇప్పుడు ఇది వాల్యూ ఎలా వస్తుందంటే -log I/I0 is equal to k into t. దీని రాస్తాం log I0/I is equal to k into t కింద రాస్తే ఇదే లాంబోర్ట్స్ నియమము. అంటే లాంబోర్ట్స్ నియమము. అయితే ఇక్కడ I0 అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, పతన కాంతి తీవ్రత. ఇక్కడ I is equal to intensity of transmitted light, ప్రసారిత కాంతి తీవ్రత. ఇక్కడ K is equal to proportional constant, అనుపాత స్థిరాంకము. ఇక్కడ T is equal to path length of the medium or thickness of the medium. దాని యొక్క path length కానీ thickness కానీ T కింద మనం తీసుకుంటాం. ఓకే రైట్. ఇది లాంబోర్ట్స్ లా. నెక్స్ట్ ఈ లాంబోర్ట్స్ లాను ఉపయోగించుకుని వీర్ అనే శాస్త్రవేత్త మనకి వీర్ లాంబోర్ట్స్ లా ఆ నియమాన్ని మనకి ప్రతిపాదించడం అనేది జరిగింది. ఈ లాంబోర్ట్స్ నియమాన్ని వీర్ అనే శాస్త్రవేత్త ఉపయోగించుకుని వీర్ లాంబోర్ట్స్ లాను ప్రతిపాదించడం అనేది జరిగింది. ఓకేనా? ఇప్పుడు లాంబోర్ట్స్ వీర్ లా చూద్దాం. Lamp's law. Lamp's law మనం చూస్తే ఏం చేశాడు ఇక్కడ? లాంబర్ట్స్ నియమాన్ని ఆధారంగా చేసుకుని బీర్ అనే శాస్త్రవేత్త ఈ నియమాన్ని బీర్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే ద్రావణాలకు అనువర్తించాడు. వీటికి
ఏకవర్ణ కాంతిపుంజాన్ని పంపిస్తే ఇక్కడ బీర్ అనే శాస్త్రవేత్త ఏం తీసుకున్నాడంటే సొల్యూషన్స్ తీసుకుని మనకి ఇక్కడ దీన్ని మనకి ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది అనమాట. ఏం చేశాడంటే దిస్ ఈజ్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎ ల్యాంబర్ట్స్ ఈజ్ దిస్ ఈజ్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎ ల్యాంబర్ట్స్. This is an extension of a Lambert's law put forward by Beer. Put forward by Beer. It is applicable to solutions. It is applicable to solutions. ఏమన్నా ఇక్కడ బీర్ అనే శాస్త్రవేత్త ఏం చేశారంటే ఈ సిద్ధాంతాన్ని ద్రావణాలకు అనువర్తింప చేయడం అనేది జరిగింది. ఏం చేశాడు? ద్రావణాలకు అనువర్తింప చేయడం జరిగినప్పుడు ఏకవర్ణ కాంతిపుంజాన్ని ఏం చేశాడంటే ద్రావణం గుండా పంపించడం అనేది స్టార్ట్ చేశాడు అనమాట. ఏం చేశాడు? ఏకవర్ణ కాంతిపుంజం. చూడండి దీని యొక్క నియమం కనుక మనం చూసినట్లయితే when a beam of monochromatic light 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 is passed through a solution is passed through a solution is passed through a solution. The decrease in the intensity of light decrease in the intensity of light. The decrease in the intensity of light with thickness of the with thickness of the absorbing medium is absorbing medium is directly proportional to directly proportional to the intensity of the incident light intensity of the incident light as well as concentration of the solution. Concentration of the solution. Right. ఇది మనం చూస్తే ఏకవర్ణ కాంతిపుంజాన్ని అంటే బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ ఈస్ పాస్డ్ త్రూ ఏ సొల్యూషన్. ఏకవర్ణ కాంతిపుంజాన్ని మనం తీసుకున్నటువంటి ద్రావణం గుండా పంపించినప్పుడు ద డిక్రీజింగ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అంటే వికిరణ తీవ్రతలో తగ్గుదల with the thickness of absorbing medium is directly proportional to the intensity of the incident light as well as concentration of the solution. వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు మరియు ద్రావణం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది అన్నమాట. అంటే ల్యాంబర్ట్స్ లాలో ఏం చూసుకున్నాం మనం? పతన కాంతి తీవ్రతకు మరియు
వికిరణ తీవ్రతలో తగ్గుదల అనేది పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుందన్నమాట. ఇక్కడ వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతతో పాటు ద్రావణం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఎలా ఉంటుంది? ద్రావణం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. అయితే దీన్ని చూసినప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, when passing through a beam of monochromatic light is passed through a solution, అక్కడ ప్యూర్ హోమోజీనియస్ మీడియం అంటే ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ల్యాంబర్ట్స్ వాళ్ళు ఏం చేసుకున్నాం, సజాతీయ యాంత్రం గుండా ఏకవర్ణ కాంతి పుంజాన్ని పంపిస్తే వీరు ఏం చేశారంటే ఒక ద్రావణాన్ని తీసుకుని ఆ ద్రావణం గుండా ఏకవర్ణ కాంతి పుంజాన్ని పంపించాడు అన్నమాట. అలాగేప్పుడు వికిరణ తీవ్రతలో తగ్గుదల ల్యాంబర్ట్స్ నియమంలో పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటే ఈ బీర్ ల్యాంబర్ట్స్ నియమంలో పతన కాంతి తీవ్రతతో పాటు ద్రావణం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. దాని యొక్క ఈక్వేషన్ కనుక మనం చూస్తే చూడండి, వికిరణ తీవ్రతలో తగ్గుదల ఈజ్ ప్రపోర్షనల్ టు పతన కాంతి తీవ్రతకు మరియు ద్రావణం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. పతన కాంతి తీవ్రతకు మరియు ద్రావణం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే మైనస్ di/dt is equal to minus di/dt is equal to k into ci into i. ఈ విధంగా తీసుకున్నాం. ఇక్కడ ఇంకా మనం మార్పు చేయవలసింది ఏంటంటే మైనస్ di/i is equal to dt into c into k. దీన్ని ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ integration on both sides is minus di/i is equal to c into k is equal to dt. దీని కనుక మనం ఇంటిగ్రేషన్ కనుక మనం చేసినట్లయితే ఏమవుతుంది, మైనస్ లాగ్ ఐ, దీనికి I0i ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ కే ఇంటూ మైనస్ లాగ్ I/I0 is equal to C into K into T. into K into T. దీన్ని నెగటివ్ చార్జ్ పోవాలి అంటే మైనస్ లాగ్ I0/I is equal to మైనస్ పోవాలి అంటే నెక్స్ట్ దీన్ని ఏం చేశారు, లాగ్ I0/I is equal to K/2.303 into CT. K/303 into CT. దీన్ని మనం ఇంకా ఏం చేస్తామంటే దీని అంతటికి ఏమవుతుంది, ఎప్సిలాన్, దీని వాల్యూ ఎప్సిలాన్ వాల్యూ log I0/I is equal to epsilon CT. epsilon CT. దీన్ని ఇంకా ఏం చేస్తామంటే మనం ఇక్కడ here epsilon is equal to T by epsilon is equal to T by
2.303 అని రాస్తే ఇక్కడ నేను ఇంకా ఎలా రాసుకోవచ్చు I/I0 is equal to log I0 by I is equal to A. ఇక్కడ A is equal to absorbance చేసాము epsilon to C2 absorbance epsilon to C2 కింద మనం రాయొచ్చు. ఓకే, ఇది లాంబర్ట్స్ వీర్ నియమము. ఇది వీర్ లాంబర్ట్స్ లా, వీర్ లాంబర్ట్స్ నియమము. చూడండి ఒకసారి ఏం చేశాడు వీర్ అనే శాస్త్రవేత్త లాంబర్ట్స్ నియమాన్ని ఉపయోగించుకుని ద్రావణాలకు అనువర్తింపు చేయడం అనేది జరిగిందనమాట. ఏ ద్రావణం అయితే తీసుకున్నాడో ఆ ద్రావణం గుండా ఏకవర్ణ కాంతిపుంజాన్ని కనుక మనం పంపించినప్పుడు ఆ వికిరణ తీవ్రతలో తగ్గుదల అనేది పతన కాంతి తీవ్రతకు మరియు ఆ ద్రావణం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. పతన కాంతి తీవ్రతకు మరియు ద్రావణం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉన్నప్పుడు మన ఈక్వేషన్ ఏ విధంగా తీసుకుంటాం అంటే ఇదిగో వికిరణ తీవ్రతలో తగ్గుదల, ఇది వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు మరియు ద్రావణం యొక్క గాఢతకు, ఈ రెండు, ఇది ద్రావణ గాఢత, ఇది పతన కాంతి తీవ్రత, ఆ రెండింటికి అనులోమానుపాతంలో ఉంటుంది. అనులోమానుపాతంలో ఉంటే దీని రాష్ట్రం -di/dt is equal to k into C3. k ని స్థిరాంకము, శోషణ స్థిరాంకం అని పిలుస్తారు. ఇంకా ఏం చేస్తాం -di/I is equal to dt into C into k. దీన్ని ఏం చేస్తామంటే ఇరువైపులా సమాకలనము చేయగా, ఇరువైపులా సమాకలనము చేస్తే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ కనుక మనం చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది I0I into di/I is equal to C into k into dt. దీన్ని మనం సమాకలనం చేసినప్పుడు ఈ వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. దీన్ని -log I/I0 is equal to C into k into t. దీన్ని ఇంకెలా రాయొచ్చు అంటే లాగ్ I0/I అంటే ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ పోతుంది. ఎందుకంటే లాగ్ వాల్యూని రివర్స్ లో రాసినప్పుడు నెగిటివ్ వాల్యూ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ నెగిటివ్ వాల్యూ పెడితే పాజిటివ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి ప్లస్ లాగ్ I0/I is equal to C into k into t. అదే లాగ్ I0/I is equal to కాన్స్టెంట్ వాల్యూ k/2.303 ని ఎప్సిలాన్ వాల్యూగా మనం తీసుకుంటాం. ఇది ఎప్సిలాన్ వాల్యూ. అప్పుడు log I0/I is equal to epsilon into C into t. దీని అంతని అబ్జార్బెన్స్ మనం ముందు క్లాసుల్లో మనం చేసాం. దీన్ని A is equal to epsilon into CT కింద మనం తీసుకుంటాం. అలాంటప్పుడు log I/I0 is equal to A అబ్జార్బెన్స్ A అవుతుంది. ఓకే, రైట్. దీన్ని మనం ఏ విధంగా తీస్తామంటే దీని యొక్క వాల్యూస్ నెంబర్ లెటర్స్ కనుక రిప్రజెంట్ చేస్తే here m is equal to here epsilon is equal to molar extension coefficient. Here epsilon is equal to molar extension coefficient. Next, C is equal to concentration of the solution. Concentration of the solution. C is equal to concentration of the solution, and T is equal to path length of the medium. Path length of the medium. I
I naught is equal to, here I naught is equal to intensity of incident light. I naught is equal to intensity of incident light. I naught is equal to incident light. I is equal to intensity of transmitted light. Intensity of transmitted light. A is equal to absorbance. Capital A is equal to absorbance. Capital A is equal to absorbance. Epsilon అంటే molar extension coefficient, C అంటే concentration of the solution, and E is equal to path length of the medium, and I naught is equal to intensity of incident light, and I is equal to intensity of transmitted light, and A is equal to absorbance. ఇది వీర్ అనే శాస్త్రవేత్త ల్యాంబోర్ట్ సిద్ధాంతాలను ఉపయోగించి మనకి ఈ నియమాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. ఈ రెండింటిని కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఒకసారి ఏమవుతుంది, వీర్ ల్యాంబోర్ట్ సిద్ధాంతం కనుక ఒకసారి చూస్తే, ల్యాంబోర్ట్స్ నియమంలో ల్యాంబోర్ట్స్ శాస్త్రవేత్త ఏం చేయాలంటే సజాతీయ యానకానికి దీన్ని అనువర్తింపజేశాడు. ఏం చేశాడు? సజాతీయ యానకానికి దాన్ని అనువర్తింపజేస్తే వీర్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే ద్రావణాలకు అనువర్తింపజేశాడు. వీర్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే ద్రావణాలకు అనువర్తింపజేయడం అనేది జరిగింది. అక్కడ ల్యాంబర్ట్స్ అనే శాస్త్రవేత్త ఒక ఏకవర్ణ కాంతి పుంజాన్ని సజాతీయ యానకం ద్వారా పంపించినప్పుడు ఏం చేశాడు? సజాతీయ యానకం ద్వారా పంపించినప్పుడు వికిరణ తీవ్రతలో తగ్గుదల అనేది పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ పతన కాంతి అంటే ఇక్కడ ఏకవర్ణ కాంతి పుంజాన్ని కనుక ద్రావణం గుండా ఏదైతే బీర్ అనే శాస్త్రవేత్త ద్రావణాన్ని తీసుకున్నాడో ఆ ద్రావణం గుండా పంపించినప్పుడు ఆ ద్రావణం గుండా పంపినటువంటి వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలోను మరియు ద్రావణం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ల్యాంబోర్ట్స్ నియమంలో వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. బీర్స్ నియమంలో వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు మరియు ద్రావణం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఎలా ఉంటుంది? పతన కాంతి తీవ్రతకు మరియు ద్రావణం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ అది మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ల్యాంబర్ట్స్ లా, ఇది వీర్. చూడండి ఇక్కడ వికిరణ తీవ్రతలో తగ్గుదల, ఇది వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ మనకి ఏం తీసుకున్నాడంటే యానకం సజాతీయ యానకాన్ని తీసుకున్నాడు. సజాతీయ యానకాన్ని ల్యాంబర్ట్స్ అనే శాస్త్రవేత్త అనువర్తింపజేశాడు. ఇక్కడ చూసుకుంటే వికిరణ తీవ్రతలో తగ్గుదల ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఈజ్ ప్రపోర్షనల్ టు intensity of transmitted light and concentration of the solution. అంటే ఇక్కడ వికిరణ తీవ్రతలో తగ్గుదల పతన కాంతి తీవ్రతకు మరియు కాన్సంట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ ద్రావణం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. రెండు చూసుకోవాలి ఇక్కడ, పతన కాంతి తీవ్రతకు మరియు ద్రావణం యొక్క గాఢతకు రెండింటికి కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే రెండింటిని మనం అర్థం చేసినట్లయితే ల్యాంబర్ట్స్ నియమంలో మనకి యానకాన్ని ఉపయోగించాడు. ఇక్కడికి వచ్చేసరికి దాన్ని ఉపయోగించుకుని వీర్ అనే శాస్త్రవేత్త ద్రావణాలను ఉపయోగించి మరి సిద్ధాంతాన్ని మనకి ఈ నియమాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. ఈ విధంగా తీసుకున్నప్పుడు
ఇక్కడ మనకి ద్రావణం యొక్క గాఢత పతనకాంతి ద్రావణం యొక్క గాఢత పతనకాంతి తీవ్రత వికిరణ తీవ్రతల తగ్గుదలకు అనులోమానుపాతంలో ఉంటాయి. ఇక్కడ పతనకాంతి తీవ్రత వికిరణ తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ మనకి రెండు కూడా కంపేర్ చేసి చదువుకుంటే చాలా ఈజీగా నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ ల్యాంబర్ట్స్ అనే శాస్త్రవేత్త సజాతీయ యానకాన్ని ఉపయోగిస్తే ఇక్కడ బీర్ అనే శాస్త్రవేత్త మనకి ద్రావణాలను తీసుకుని దానికి అనువర్తింప చేయడం అనేది జరిగింది. ఇది బీర్ ల్యాంబర్ట్స్ లా సిద్ధాంతం. ఈ బీర్ ల్యాంబర్ట్స్ లా అని కూడా దీన్ని పిలుస్తారు. బీర్ ల్యాంబర్ట్స్ నియమము అని కూడా దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. ఇది బీర్ ల్యాంబర్ట్స్ లా నియమం. ల్యాంబర్ట్స్ లా నియమాల నుంచి బీర్ అని ఆయన ఏం చేశాడంటే ద్రావణాలకు అనువర్తింపజేసి ఇంకొక నియమాన్ని ప్రతిపాదించాడు అనమాట. దాన్నే బీర్ ల్యాంబర్ట్స్ లా అని మనం పిలుస్తాం. ఓకే, ఈ విధంగా ఈ 6th సెమ్ లో ఈ ల్యాంబర్ట్స్ లా బీర్ ల్యాంబర్ట్స్ అనేవి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి మనకు కంపల్సరీగా ఎగ్జామ్స్ లో ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ రేపటి క్లాస్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.